హాయ్ నమస్తే అండి, వెల్కమ్ టు ఎండి వారి వంటలు. ఈరోజు వీడియోలో ప్రోటీన్ మరియు ఫైబర్ పుష్కలంగా ఉండే సోయా చంక్స్ మేథీ పులావ్ అయితే చేసి చూపిస్తున్నానండి. ఇది టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. సో పిల్లలకి ఎవరికైనా సరే ప్రోటీను అదేవిధంగా ఫైబర్ ఒకే దాంట్లో మీకు అందించాలి అనుకున్నప్పుడు ఈ పులావ్ అయితే చేసి పెట్టండి. వాళ్ళు మళ్ళీ మళ్ళీ అడిగి తింటారు, అంత బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ ఒక్క పులావ్ని 3 విధాలుగా అంటే నేను 3 టైప్స్గా చేసుకున్నానండి. 3 కూడా దేనికి దానికే డిఫరెంట్ టేస్ట్ అయితే వచ్చాయి. చాలా అంటే చాలా బాగుంది. సో దీనికోసం అయితే నేను ముందుగానే మెంతి ఆకునైతే శుభ్రంగా అయితే కడిగి పెట్టేసుకున్నాను. ఈ మెంతి ఆకు వచ్చేసరికి మీరు కావాలంటే కాడలు లేతగా ఉన్నాయనుకోండి, కాడలు కూడా వాడుకోవచ్చు. లేదంటే కంప్లీట్గా ఆకు వరకు తీసుకొని అయితే వాడుకోవచ్చు. సో నేనైతే కాడలు లేతగా ఉన్నాయని కాడలు కూడా ఉంచాను. అదేవిధంగా సోయా చంక్స్ కూడా నేను ఒక 30 గ్లాస్ అంటే ఈ 30 గ్లాస్ సోయా చంక్స్లో కొంచెం వేడి నీళ్ళు పోసి పక్కన పెట్టేసుకుందాం. ఎందుకంటే వీటి కొంచెం స్మెల్ వస్తాయి కదా, అందుకని హాట్ వాటర్ పోసి కొంచెం నాననిచ్చాక వాటిని స్క్వీజ్ చేసేసి అంటే పిండేసి అంటే వాటర్ మొత్తం తీసేసి తర్వాతకైతే మనం పులావ్ తయారు చేసేప్పుడైతే వాడేసుకుంటాం. సో మనం వాటిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే మెంతి ఆకునైతే సన్నగా అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే ఎంత తీసుకోవాలి, మెంతి ఆకు అంటే కొంచెం చేదు ఉంటుంది కదా. సో మనం చేసే పులావ్కి ఎంత మెంతి ఆకు కావాలి అంటే పర్ఫెక్ట్ కొలతగా చెప్పాలి అంటే కనుక నేను 1 గ్లాస్ అయితే బియ్యం తీసుకున్నాను. గ్లాస్ బియ్యానికి గ్లాస్ మెంతి ఆకు కట్ చేసుకున్న తర్వాతకి కొలత ప్రకారం తీసుకోండి, పర్ఫెక్ట్గా వస్తుంది. అంటే కొంచెం తగ్గినా పర్వాలేదు, టేస్ట్ బాగానే ఉంటుంది. కొంచెం ఎక్కువైతే ఏంటంటే మెంతి ఆకు అనేది కొంచెం చేదు ఉంటుంది కదా, అందుకని చెప్పేసాను నేను చెప్తున్నాను. 1 గ్లాస్ రైస్కి 1 గ్లాస్ మెంతి ఆకు ఈ విధంగా కట్ చేసింది కొలత ప్రకారం తీసుకున్నారనుకోండి, ఇంకా అస్సలు ఆలోచించాల్సిన అవసరమే లేదు, పర్ఫెక్ట్గా సరిపోతుంది కొలత. సో ఇదైతే కొంచెం ఎక్స్ట్రా మిగిలిపోయింది. సో దాన్ని అయితే నేను పక్కన పెట్టేసుకుంటున్నాను. 1 గ్లాస్ బియ్యానికి 1 గ్లాస్ మెంతాకు అయితే కట్ చేసుకొని ఈ విధంగా ఏదైనా ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఎందుకంటే ఇదే గ్లాస్ నేను వాటర్ అవన్నీ కూడా యూజ్ చేస్తాను కాబట్టి బౌల్లోకి అయితే షిఫ్ట్ చేశాను ఆకు మొత్తాన్ని కూడా. సో నేను ఆల్రెడీ ముందుగానే ఇప్పుడు చూపించాను కదా గ్లాసు, ఏ గ్లాస్ అయితే ఆ గ్లాస్ తోటి 1 గ్లాస్ రైస్ అయితే శుభ్రంగా కడిగి 1 గంట ముందే నానబెట్టేసుకున్నాను. ఎందుకంటే ఇవి బాస్మతి బియ్యం కాదండి, రెగ్యులర్గా మనం రైస్కి వాడుకుంటాం కదా, మనం ఇంట్లో అన్నం వండే బియ్యమే ఇప్పుడు నేను పులావ్ అయితే చేసి చూపిస్తున్నాను. సో అంటే వీటితో కూడా చేస్తే ఎలా ఉంటుంది, జనరల్గా అందరు కూడా బాస్మతి బియ్యాన్నే ఇష్టపడతారు ఇలాంటి వాటికి, ఎందుకంటే లుక్ వైజ్గా చూడడానికి చాలా బాగుంటుందని. కాకపోతే ఈరోజు వీడియోలో వీటితో అయితే నేను చేసి చూపిస్తున్నాను. మీరు కావాలంటే బాస్మతి బియ్యానైనా వాడుకోవచ్చు. సో అది కూడా మీకు వాటర్ అంటే కొలత కూడా చెప్తానండి. సో మధ్యలో వస్తూ ఉంటే కొంచెం జాగ్రత్తగా వినండి, వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. సో మరి పులావ్ కోసం అయితే నేను ఒక 2 to 3 టేబుల్ స్పూన్ అయితే ఆయిల్, అదేవిధంగా 2 టేబుల్ స్పూన్ అయితే నెయ్యి వేసుకున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇందులోనే 2 ఇలాచి, 4 లవంగా, 1 ఇంచు దాల్చిన చెక్క, 2 బిర్యానీ ఆకులు, 1 మరాఠీ మొగ్గ, అనాస పువ్వు ఇవన్నీ వేసి 1 నిమిషం వేగిన తర్వాతకి ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న అంటే మీడియం సైజ్ ఆనియన్, 1 గ్లాస్ రైస్కి నేను 1 మీడియం సైజ్ ఆనియన్ అయితే తీసుకున్నాను. అవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోనే 2 గ్రీన్ చిల్లీ అయితే చీలికలు చేసి అయితే వేసేసుకున్నాను. ఇవైతే కొంచెం లైట్ గోల్డెన్ కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే వేయించుకోవాలి. ఆ తర్వాతకి ఇందులో నేను తీసుకున్న గ్లాస్ బియ్యానికి 30 గ్లాస్ అయితే 30 టేబుల్ స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేశాను. సో ఇది కొంచెం పచ్చివాసన పోయే వరకు అయితే వేయించుకోండి. ఆ తర్వాతకి ఇందులోనే 5-6 గ్రీన్ బీన్స్ అండి. నేను 3 రకాలు అని చెప్పాను కదా, మీరు కావాలంటే ఈ వెజిటేబుల్స్ ఏమి వేయకుండా ఓన్లీ సోయా చంక్స్, మెంతి ఆకు ఈ రెండింటితో కూడా చేసుకోవచ్చు. ఈ వెజిటేబుల్స్ అనేది స్కిప్ చేయొచ్చు. ఏది ఇప్పుడు ఈ బీన్స్, అదేవిధంగా 1 టమాటా కూడా వేసాను కదా ఇప్పుడు ఈ వీడియోలో. ఈ రెండింటిని స్కిప్ చేసేసి కంప్లీట్గా మెంతి ఆకు అదేవిధంగా సోయా చంక్స్ ప్రాసెస్ అంతా ఇంతే సేమ్. కాకపోతే ఇక్కడ మనం గ్రీన్ పీస్ని వీటిని వెజిటేబుల్స్ని మిగతా వాటిని స్కిప్ చేస్తాం, ఏది టమాటాను బీన్స్ని. సో టమాటా కూడా వేసుకున్న తర్వాతకి అవి కొంచెం వేగిన తర్వాతకి ఇప్పుడు మెంతి ఆకు కూడా వేసుకొని మెంతి ఆకు అనేది పచ్చివాసన పోయే వరకు అయితే వేయించుకోవాలి. ఇది కొంచెం పచ్చిగా అట్లా ఉందనుకోండి రైస్ అయితే చేదొస్తుంది, అదైతే మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మెంతికూర కొంచెం చిరుచేదు ఉంటుంది కదా, అందుకని చెప్పేసి ఇది పచ్చివాసన పోయే వరకు అయితే మనం జాగ్రత్తగా వేయించుకోవాలి. మీరు కావాలంటే చెప్పాను కదా వెజిటేబుల్స్ అయితే స్కిప్ చేసుకోవచ్చు, అది ఒక మెథడ్, అంటే అది డిఫరెంట్ టేస్ట్.
దేనికి దానికి టేస్ట్ అయితే డిఫరెంట్గా వస్తుంది, చాలా బాగుంటుంది. రెండు కూడా అన్నీ ట్రై చేయండి, నేను చెప్పింది గుర్తుపెట్టుకొని. సో నేను తీసుకున్న గ్లాస్ రైస్కి ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ అయితే ధనియాల పౌడర్, అదేవిధంగా 1/4 టీ స్పూను గరం మసాలా. ఈ రెండేనండి ఇందులో స్పైసెస్ వేస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ మనం ముందుగానే కొన్ని వేసాం, చెక్క లవంగా, అవి కూడా స్పైసే కదా. సో అందుకని నేను కొంచెం కొంచెం మాత్రమే వేస్తున్నాను. ధనియాలు గరం మసాలా పౌడర్ కొంచెం వేగిన తర్వాతకి ఇందులోనే 1 టేబుల్ స్పూన్ అయితే రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసాను. అన్నిటిని ఒకసారి మసాలాలన్నీ కలిపేసుకున్నాక మనం ముందుగానే నానబెట్టుకున్నాం కదా సోయా చంక్స్, వాటిని అయితే శుభ్రంగా వాటర్ మొత్తం తీసేసి వాటిని కూడా యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా ఇందులోనే మనం కడిగి పెట్టుకున్న బియ్యం కూడా యాడ్ చేసుకొని 1 నిమిషం వాటర్ పోయకుండా మొత్తాన్ని ఈ మసాలాలు మొత్తం కూడా ఈ మిల్ మేకర్కి రైస్కి పట్టే విధంగా ఒకసారి బాగా కలిపేసుకోండి. ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాతకి మీరు కావాలంటే ఇందులో ఒక చిన్న లిటిల్ బిట్ పసుపు అయితే వేసుకోండి. నేనైతే కొంచెం యాడ్ చేస్తున్నా, మీకు వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ ఒక్కసారి అంతా కలిపేసుకున్నాక కొంచెం కొత్తిమీర మీరు మొత్తం కావాలంటే ఇప్పుడే వేసేసుకోండి, లేదంటే సగం ఇప్పుడే వేసేసుకొని ఫైనల్గా రైస్ అంతా అయిపోయాక పైనుంచి కొంచెం అట్రాక్షన్ కోసం పైనుంచి అయితే కొంచెం వేసుకున్నా సరిపోతుంది. నేనైతే మొత్తం ఇప్పుడే వేసేసానండి. సో కొత్తిమీర కూడా వేసి ఒకసారి బాగా కలిపాక 1 గ్లాస్ బియ్యానికైతే 2 గ్లాసులు అయితే వాటర్ తీసుకున్నాను. ఇవి రెగ్యులర్ బియ్యం అండి, అంటే మనం రోజు ఇంట్లో అన్నం వండుకునే రైస్ కాబట్టి. అదేవిధంగా దీనికి సరిపడా కొంచెం సాల్ట్ కూడా వేసి ఉప్పు మొత్తం కూడా కలిసే విధంగా బాగా కలిపేసుకోండి. ఒకవేళ మీరు బాస్మతి బియ్యం తీసుకుంటే కనుక 1 గ్లాస్ బాస్మతి బియ్యానికి 1.5 గ్లాస్ అయితే వాటర్ తీసుకోవాలి. ఇది అందరికీ తెలుసు, నేను మళ్ళీ స్పెషల్గా చెప్పే పనే లేదండి. కాకపోతే కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఉపయోగపడుతుందని చెప్తున్నాను అంతే. ఉప్పు అంతా వేసాక బాగా కలిసాక మూత పెట్టేసి ఈ విధంగా ఉడికించుకోండి. ఒక 2 నిమిషాల తర్వాతకి ఒక్కసారి మూత తీసి ఒక్కసారి కలిపేసుకుందాం మళ్ళీ. మూత తీయగానే అరోమా మాత్రం సూపర్గా ఉందండి, టెంప్టింగ్గా ఉంది. స్మెల్ మాత్రం ఎరగదీస్తుంది. పిల్లలకి ఇది చేసి పెట్టండి, మళ్ళీ మళ్ళీ అడుగుతారు. సో మీరు ఇందులో కావాలంటే గ్రీన్ పీస్ యాడ్ చేసుకోవచ్చు, క్యారెట్ యాడ్ చేసుకోవచ్చు. అందుకని ఇది రిచ్ ప్రోటీన్ అండ్ ఫైబర్ ఫుడ్ అని చెప్పింది, అందుకేనండి. అంతేనండి, మనకైతే సోయా చంక్స్ మేథీ పులావ్ అయితే రెడీ అయిపోయింది. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు ఎండి వారి వంటలు. మరొక కొత్త రెసిపీతో అయితే మళ్ళీ కలుద్దాం.